కూడా ఇప్పుడు కొంచెం సేపు వరకు అయితే రష్ లోపల ఎక్కువ ఉండడం నేపథ్యంలో అయితే ఆపేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏం పేరు మీది? నా పేరు ఎం నరేష్ కుమార్, ఓల్డ్ బైన్పల్లి. ఎంతసేపు వచ్చి? నేను వచ్చి దాదాపు 3-4 అవర్స్ అవుతుంది. దొరికింది ప్రసాదం? ఇంకా మా మిస్సెస్ లైన్లోనే ఉన్నారు. ట్రాఫిక్ ఎట్లుంది బయట? 5 కిలోమీటర్స్. నా పేరు రవి అండి, కుక్కట్పల్లి నుంచి వచ్చాను. చాలా దారుణంగా ఉందండి, మెయింటెనెన్సే లేదు. మరి కనీసం పోలీసులు ఉండి అదుపు చేసినా బాగుండేది, వాటర్ ఇచ్చినా బాగుండేది. లేడీస్ అయితే మరీ దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. 2 గంటలు అయిపోవాల్సిన కార్యక్రమం 4-5 గంటలు పడుతుంది, అయినా అవట్లా. ఇక్కడికి వచ్చి లేదండి, అయితే లాస్ట్ ఇయర్ అంత ముందు కొద్దిగా గొప్ప ఉందంట. మరి ఈసారి వైరల్ చేస్తారు, అది ఇన్స్టాగ్రామ్లో పెట్టారంట, ఆ తర్వాత వాట్సాప్లో వచ్చింది. అలా కాకుండా ఒక సిస్టమేటిక్ ఛానల్లో పెట్టి పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేస్తుంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదేమన్నా. నరకం చూపిస్తున్నారు, ఏం దొరకట్లా, ఏం చేయట్లా, దేనికని చాలా కష్టపడుతున్నాం. ఎక్కడండి, లేదండి, నీళ్ళు లేవు కనీసం. మార్నింగ్ 5 o'clock వచ్చినాం, ఇప్పటి వరకు దర్శనం కాలే. మార్నింగ్ 5 o'clock వచ్చినాం, ఇప్పటి వరకు వాటర్ లేవు, ఎంట్రీ ఇస్తలేరు. అక్కడ ఆపేసాం. 4 kilometers 5 kilometers ట్రాఫిక్ జామ్ ఉంది, నడుచుకుంటూ వచ్చాము. పొద్దున ఆల్రెడీ ఇంత పబ్లిక్ ఉంటారంటని తెలిసి కూడా ఉపవాసంతో రమ్మన్నారు పాపల గురించి అన్న ఎంత బాధపడి వచ్చిర్రమ్మ. పిల్లలు కింద పడిపోతారు, బేవసాయ పడిపోతారు. వాళ్ళ గురించి కొంచెం లైన్ అన్న పెట్టాలి. ఆడిడ పోలీసు పెట్టిర్రు మధ్యలో. ఇక్కడ లైన్లు జెంట్స్కి ఒకటి లేడీస్కి ఒకటి పెడితే వాళ్ళు తీసుకొని వాళ్ళ పిల్లలకు తినిపించుకుంటారు కదా. ఇది పద్ధతి అయినా మొత్తం ఆ లేడీస్ మొత్తం పెట్టుకొని పిల్లలు ఇట్లా పడిపోతున్నారు. ఒకరికొకరు వాళ్ళు చూసుకుంటారా, పిల్లల్ని చూస్తారా చెప్పు? మార్నింగ్ 4 o'clock నుండి ట్రాఫిక్ జామ్ అవుతుందండి. వీళ్ళకి పోలీస్ వాళ్ళకి తెలియదా? వీళ్ళు ఇన్ఫార్మ్ చేయాలని తెలియదా? 4 o'clock నుంచి ట్రాఫిక్ జామ్ అవుతుందంటే వీళ్ళు ఇందాక 2 వచ్చారు పోలీసు వాళ్ళు, ఇప్పటికి 10 మంది పడిపోయారు. అక్కడికి వెళ్తే మీకు కనిపిస్తారు వాళ్ళు. వీళ్ళు ఎందుకు పెట్టాలి మెసేజ్లు, ఎందుకు పెట్టాలి? ఇట్లా ఈ జనాలను ఆగం చేశాడు. పోలీసు లేదు, ఎవరు లేరు. ఎట్లా మళ్ళీ పబ్లిక్ పడిపోతారు, తినకుండా రమ్మన్నారు. ఇంతమంది ఎట్లా చూస్తారు మీరు? పద్ధతి అయినా ఇది? చేసినాము 1,00,000-2 lakh దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేసినాము, కానీ ఒకటి బందోబస్తు అనేది ఏం లేదు. పబ్లిక్ ఎట్లా అంతా ఒక్క పోలీస్ అనేది కనిపిస్తుందా? ఒక్క పోలీస్ అనేది కనిపిస్తారు ఇక్కడ. మీరు ఒకసారి ఇట్లా సర్కిల్ చూడండి, ఒక పోలీస్ అనేది కనిపిస్తుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే బాగా ఫేమస్, అది అందరికీ తెలుసు. వాళ్ళు ఒక మెసేజ్ పెట్టినాక రారే, ఇంతకు ఎక్కువ మంది వస్తారు. ఇది పబ్లిక్ అయితే. ఏం పేరమ్మా? నవ్య. మీరు వచ్చినా తీసుకొచ్చారా? నేనే వచ్చి. ఎట్లా ఎందుకు వచ్చిన? ఎవరు చెప్పారు వచ్చి? అదే ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చి. దొరికింది ప్రసాదం? దొరికింది. ఎంత రష్ లోపల? కానీ రష్ ఫుల్ పబ్లిక్ ఉంది. అట్లా పెట్టినప్పుడు పబ్లిక్కు ఏదైనా ఒకటి అరేంజ్మెంట్ చేయాలి. అట్లాంటప్పుడు ఇట్లాంటివి వైరల్ వీడియోలు పెట్టొద్దు, లేకుంటే పెట్టాలి. ఏమి ప్రసాదం? లడ్డు ఇస్తురా, కిచిడి ఇస్తురా? కిచిడి అన్నం ఇస్తారు, ప్రసాదం తినేసాము. కాకపోతే పబ్లిక్కి మంచిగా అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది. మార్నింగ్ 6కి వచ్చిన 3-4 hours అవుతుంది ప్రసాదం దొరికి. 6 గంటలకు వచ్చిన వాళ్ళకి 3 గంటల సమయం పట్టింది ప్రసాదం కోసం. అంటే ఇప్పుడు ఒక్కొక్కరుగా వస్తున్న వారి పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.